మనం మకర సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అయితే ఈ కథ వినండి. పూర్వకాలంలో సూర్యదేవత సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించి పరిపాలించారు. ఒకటి దక్షిణాయనం, మరొకటి ఉత్తరాయణం. దక్షిణాయనం దేవతల నిద్రల కాలం. ఆషాఢం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనం కొనసాగుతుంది. ఈ కాలంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారని, భూమిపై చీకటి, చలి, అలసట ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతాయి. రైతుల కష్టాలు, ప్రకృతి నిశ్శబ్దం అన్నీ ఈ దశలోనే. దేవతలు లోకాన్ని దూరం నుంచి గమనిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ శక్తిని ప్రసాదిద్దామని నిద్రలోకి వెళతారు. మకర సంక్రాంతి దేవతల మేల్కొలుపు. పుష్యమాసం ముగిసి సూర్యుడి మకర రాశిలోకి ప్రవేశించే రోజు అదే మకర సంక్రాంతి. అది ఒక సాధారణమైన రోజు కాదు. దేవతలు నిద్రలేచే పవిత్ర క్షణం. సూర్యదేవత తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడు. అప్పుడే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాంతి కూడా పెరుగుతుంది. పంటలు ఇళ్లకు చేరుతాయి. ఆనందం, ఆశ, కొత్త శుభారంభం మొదలవుతుంది. కనుక దేవతలు మేల్కొన్న ఆనందంగా, సూర్యుడికి కృతజ్ఞతగా, ప్రకృతితో మన అనుబంధానికి గుర్తుగా మనం గాలిపటాలు ఎగరేస్తాం, పొంగలి వండుకుంటాం, ఇళ్లకు ముగ్గులు వేసుకుంటాం, పెద్దలు ఆశీస్సులు తీసుకుంటాం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.